మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఎప్పుడు అది? తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టినా స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడి ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను. నేను ఇంకా మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేము నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తాను నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాములు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా, నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే. మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి ఢిల్లీకి కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి
తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతాను. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు. ఒక 2 ఫోటోలు అది సో మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు. ఫోటో తీయండి, ఫోటో తీయటం ఒకటి. ఇంకో క్యాసెట్ మీరు చూపిస్తాం మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు ఫస్ట్ పోయి, మీ నాయనని అడుగు. 1 సెకండ్. ఎవరున్నారు?